అవర్ ఛానల్. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి సార్ అంటే స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్. సో మనం ఎటువంటి ఎగ్జామ్ రాసిన, ఈవెన్ ఇట్ ఈస్ రైల్వే ఎగ్జామ్ ఆర్ బ్యాంక్ ఎగ్జామ్ ఆర్ డిఎస్సి ఏది రాస్తున్నాం, ఎస్పెషల్గా మనము ఈ కాంపిటేటివ్ ఆర్ఆర్బి లేదా బ్యాంక్స్ ఎగ్జామ్ కానీ మనం రాస్తుంటే మనకి ఖచ్చితంగా స్పీడ్ ఉండాలి అండ్ యాక్యురసీ కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి. సో ఇన్ దట్ కేస్ మనం ఖచ్చితంగా ఈ స్పెషల్గా కొన్నిసార్లు స్క్వేర్స్ ఫైండ్ చేసే క్వశ్చన్స్ ఏమైనా రావచ్చు, లేదా పర్టికులర్గా ఓన్లీ స్క్వేర్స్ ఫైండ్ చేయమని అడుగుతాడు, లేదా స్క్వేర్ రూట్స్ వర్గమూలాలు ఫైండ్ చేయమని అడుగుతాడు. మరి అలాంటివి మనం సింపుల్గా ఎలా చేయొచ్చు, మెథడ్ కాకుండా సింపుల్గా ఎలా చేయొచ్చు, నేను రెండు కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మెథడ్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనం సింపుల్ షార్ట్ కట్లో కూడా ఎలా చేసుకోవచ్చో మనం చూద్దాం. అయితే సార్ మనకి ఖచ్చితంగా మీ అందరికీ కూడా 1 to 25 వరకు మనకు ఉన్నటువంటి స్క్వేర్స్ వచ్చేసాయండి గ్యారంటీగా. అంటే ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 కదా, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. ఇది మీకు ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేయవలసిందే. ఒక 5-6 టైమ్స్ వేసుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81 అండ్ 10 స్క్వేర్ 100. సో మీకు 10 స్క్వేర్ వరకు ఎవరికి ప్రాబ్లం అయితే ఉండదు. మరి ఇక్కడ 11 స్క్వేర్ అంటే 121, ఇది ఖచ్చితంగా వచ్చేసేయాలండి. ఇంకా దీనికి ఎటువంటి షార్ట్ కట్ అని కాదు, మనకి మినిమం ఒక 25 అప్ టు ఒక 25 వరకు కానీ మనకి దృష్టిలో ఉంటే యూ కెన్ ఈజీలీ రీచ్ యువర్ టార్గెట్. మనం ఈజీగా ఎంత పెద్ద నెంబర్స్ సరే మనం ఈజీగా ఫైండ్ అనేది చేయొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా 25 వరకు మనకు వచ్చి ఉండాలి. 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361 అండ్ 20 స్క్వేర్ 400. ఏమండి 21 స్క్వేర్ 441, 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529, 24 స్క్వేర్ 576 అండ్ 25 స్క్వేర్ 625. సో మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఫ్రమ్ 1 to 25 వరకు అన్ని నెంబర్స్కి స్క్వేర్స్ అనేవి మీకు ఖచ్చితంగా వచ్చేయాలి, బై హార్ట్ చేసుకోండి. సరే సార్, ఇప్పుడు మనము షార్ట్ కట్స్ ఎలా సార్ ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ షార్ట్ కట్ నేను ఏం చెప్తున్నా అంటే మీకు 25 నుంచి స్టార్ట్ చేస్తానండి. 25, 35, 45, 55, 65, 75, 85, 95. సార్ ఏంటి సార్ ఇవి, వీటికి స్క్వేర్స్ సార్ డైరెక్ట్గా మనం ఎలా ఫైండ్ చేయొచ్చు. వెరీ సింపుల్ అండి. 25కి నాకు స్క్వేర్ కావాలనుకోండి, మనం బై హార్ట్ చేసాం 625, కాకపోతే సింపుల్గా ఎలా సార్. సార్ ఇక్కడ 25 స్క్వేర్లో 1's ప్లేస్లో 5 ఉంది కదండి, 1's ప్లేస్లో 5 ఉంటే ఈ షార్ట్ కట్ మనం అప్లై చేస్తామండి. ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25, 5 స్క్వేర్ అంటే 25. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నెంబర్ 2 ఉంది కదా, ఈ 2కి నెక్స్ట్ నెంబర్తో మనం ఇంటూ చేయాలి. 2 నెక్స్ట్ నెంబర్ 3 కదా, 2 3 జా 6, దట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ 5 ఉందండి, 5 స్క్వేర్ అంటే 25. 3 నెక్స్ట్ నెంబర్ ఎంత అండి, 4 కదా, సో 4 3 జా 12, 1225. క్లియర్? ఇక్కడ 5 ఉంది కండి, మళ్ళీ 5 స్క్వేర్ ఏమవుతుందండి, 25 అవుతుంది. 4 నెక్స్ట్ నెంబర్ 5 కదా, 4 5 జా 20. వెరీ వెరీ ఈజీ అండి, సింపుల్గా మనం చేసేసేవచ్చు. ఎగ్జామ్ టైం కూడా సేవ్ అవుతుంది. అగైన్ 5 స్క్వేర్ అంటే 25, 5 ఆఫ్టర్ 6 30, 3025 అండ్ 65 మనకు కావాలి. ఇంకా మళ్ళీ 5 స్క్వేర్ అంటే 25, 6 ఆఫ్టర్ 7 కదా, 6 7 జా 42, 6 7 జా 42. క్లియర్? నెక్స్ట్ 75, సేమ్ ఏమవుతుంది ఆన్సర్, 75 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25, 7 8 జా 56, 5625. వెరీ ఈజీ కాన్సెప్ట్. అండ్ 85 స్క్వేర్, 5 స్క్వేర్ వాల్యూ 25, 8 ఆఫ్టర్ 9 కదండి, 8 9 జా 72, 7225. నెక్స్ట్ మనకి 95 స్క్వేర్ అండి, 95 స్క్వేర్ 5 స్క్వేర్ వాల్యూ 25, 9 స్క్వేర్ 9 ఆఫ్టర్ 10 కదా, 9 10 జా 90, 9025. సో ఇలా మనం సింపుల్గా 25 నుంచి 95 వరకు మనం ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇటువంటి యూజ్ చేయకుండా జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ 55 మనకు కావాలనుకోండి, ఎగ్జామ్ మనం ఏం చేయాలి, ఇలా మీరు ఫైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 5 జా 25, 5 5 జా 25, 227, 275. ఏమొచ్చిందండి, 3 వచ్చింది కదా ఆన్సర్. మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది, ఈజీ, వెరీ ఈజీ. సింపుల్గా ఏం చేస్తాం, మనకి 1's ప్లేస్లో 5 ఉన్నప్పుడు ఆ నెంబర్ తీసుకుంటాం. లాస్ట్ 5 స్క్వేర్ అంటే 25, ఇంకా మిగిలిపోయిన నెంబర్ ఉంటుంది కదా, దాని నెక్స్ట్ నెంబర్ ఏంటో చూసుకొని దానికి ఇంటూ చేసి మనం ఆన్సర్ వేసేసుకోవడమే. ఇది మీకు సింపుల్ షార్ట్ కట్. ఆల్రెడీ మీకు చాలా మంది తెలిసి ఉంటుంది, బట్ తెలియని తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి కాన్సెప్ట్ అనేది. సో ఈ నెంబర్స్ మనం ఇలా ఈజీగా ఫైండ్ చేసుకున్నాం. అలాగే 1 to 25 మనం బై హార్ట్ చేసుకున్నాం.
సార్ ఇప్పుడు మనం ఏంటి నేర్చుకుంటాం సార్ అంటే చూడండి జాగ్రత్తగా 25 నుంచి 125 వరకు మనకి ఏ నెంబర్ ఇచ్చినా సరే డైరెక్ట్గా మనం స్క్వేర్ ఫైండ్ చేయొచ్చు, డైరెక్ట్గా చేయొచ్చు వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్. మనం ఎటువంటి క్యాలిక్యులేషన్ యూస్ చేయకుండా డైరెక్ట్గా 25 నుంచి 125 మనం చేద్దాం. సార్ సింపుల్ సార్. ఇది చేసే ముందు నేను ఏం చేస్తానంటే దీన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తానండి. సార్ ఫస్ట్ వన్ ఏంటి సార్ అని అంటే వెరీ వెరీ ఈజీ అండి. 25 నుంచి 75 కూడా తీసుకుందాం, అలాగే 75 నుంచి 125 కూడా తీసుకుందాం. మీరు కాన్సెప్ట్ అంతా విన్నాక మీకు ఆటోమేటిక్గా అది ఈజీ అయిపోతుంది. ఫస్ట్లో మీకు కొద్దిగా ఏమో ఏటో చాలా ఎక్కువగా అనిపించవచ్చు, కానీ మీకు ఎట్ ఎండ్ ఆఫ్ ద టాపిక్ మనకి కాన్సెప్ట్ ఎండింగ్ వచ్చినప్పటికీ మీకు ఈజీ అయిపోతుంది. చూడండి ఇక్కడ సార్, ఇక్కడ 25, 75, 75, 125 ఇలా నేను 2 పార్ట్స్ చేసుకున్నాం మనం ఫైండ్ చేయవలసిన నెంబర్స్ని. 25 నుంచి 75కి మనకి మధ్యలో ఏమంటే ఉంటారో 25కి 75కి 50 ఉంటుందండి. ఈ 50ని నేను రెఫరెన్స్ నెంబర్ కింద తీసుకుంటాను, రెఫరెన్స్ నెంబర్ తీసుకుంటాను. క్లియరా? ఇక్కడ 75కి 125కి మధ్యలో ఉంటుంది 100 ఉంటుంది కదా, ఇక్కడ 100 నేను రెఫరెన్స్ నెంబర్ అంటాను. ఇదేంటి సార్ రెఫరెన్స్ నెంబర్? ఏం కవర్ పడుతుంది, ఈజీగా వచ్చేస్తుంది, కాన్సెప్ట్ ఈజీగా వచ్చేస్తుంది. అలా చూస్తున్నాను. రైట్, ఓకేనా సార్? ఇప్పుడు ఎలా చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ నేను తీసుకొని చేస్తాను చూడండి. 59 తీసుకున్నానండి నేను. 59కి నేను స్క్వేర్ ఫైండ్ చేయాలి వితౌట్ మల్టిప్లికేషన్ చేయకుండా 59కి ఎలా సార్ స్క్వేర్ ఫైండ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈజీగా ఏం చేస్తామనంటే ఇక్కడ 59 అనేది మీకు రెఫరెన్స్ నెంబర్. మనకి వాడు ఇచ్చిన నెంబరు 25కి 75కి మిడిల్లో ఉందా, 75కి 125కి మిడిల్లో ఉందా? 25కి 75కి మిడిల్లో ఉంది కదా, దానికి రెఫరెన్స్ నెంబర్ ఏమవుతుందండి? 50 అవుతుంది కదా. అంటే 59 అనేది 50కి రెఫరెన్స్ నెంబర్ అయింది కాబట్టి 50 + 9 అయినట్లు లెక్క. రైట్, ఇక్కడ 9 వచ్చింది కదా ఎక్స్ట్రా, అది ఏ 9 అండి? +9 అండి. అది ఏమైనా అండి? ఇక్కడ +9 గుర్తుపెట్టేసుకోండి మనం జాగ్రత్తగా. సో ఇప్పుడు నాకు స్క్వేర్ కావాలి కాబట్టి 9కి స్క్వేర్ ఏమవుతుందండి? 81 అవుతుంది. 9కి స్క్వేర్ ఏమవుతుందండి? 81 అవుతుంది. సార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? వెరీ ఈజీ అండి. మనకి రెఫరెన్స్ నెంబర్ 50 కదా, సో 50 కాబట్టి ఈ సిరీస్ మనం తీసుకున్నట్టు లెక్క. ఈ సిరీస్ లో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత అండి? ఇక్కడ 25 కదా, ఆ 25కి 9 కలుపుతాం. 25 + 9 ఎంత అవుతుందండి? 25 + 9 34 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 3481. స్టార్టింగ్ కొద్ది పెద్ద నుంచి వచ్చి మీకు, బట్ ఒక 4-5 సమ్స్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఈజీ అవుతుంది. ఇది ఇంకా నేను క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. రైట్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్ 25కి 75కి మిడిల్ లో ఉందా లేదా? సార్ ఇంకో నెంబర్ చేద్దాం సార్. మనం 64 చేస్తాను అనుకోండి. చూడండి సింపుల్ గా చేస్తాను 64. రైట్, మనకేం చెప్పాను నేను? ఈ 25కి 75కి మిడిల్ లో ఉందా లేదా? అవును ఉంది. రెఫరెన్స్ నెంబర్ ఎంత అండి అనుకున్నాం మనము? 50 అనుకున్నాం. అంటే 50 కన్నా ఇది ఎంత అండి ఎక్కువ ఉంది? 50 కంటే ఇది ఎంత అండి ఎక్కువ ఉంది? 14 ఎక్కువ ఉంది కదా, 14 ఎక్కువ ఉంది. 50 + 14 కదా 64 వస్తుంది. 14 ఎక్కువ ఉంది సార్, 14 ఎక్కువ ఉంది, +14 ఎక్కువ ఉంది. 14 స్క్వేర్ అంతా నీకు వచ్చు, నేర్చేసావు ఆల్రెడీ. 196 నీకు ఖచ్చితంగా స్క్వేర్ కాబట్టి 2 డిజిట్స్ మనకు కావాలి. అంటే ఇక్కడ 96 మనకు కావాలి. 96 మరి ఆ 1 ఏమైంది సార్? 1 పక్కన పెడదాం. అది అక్కడికి అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను? దాని ఫస్ట్ నెంబర్ ఏంటి? 25 కదా. ఈ 25కి 14 యాడ్ చేయండి. 25 14 ఎంత అవుతుంది? 39 అవుతుందండి. ఇక్కడ ఒక 1 ఉంది కదా, ఆ 1 కూడా యాడ్ చేయండి. 40 అవుతుందండి ఆన్సర్. కాబట్టి చెక్ చేయండి మీరు. 64 × 64, 4 4 = 16, 4 6 = 24 + 1 25, 6 4 = 24, 6 6 = 36 to 38. చూడండి క్లియర్ గా వచ్చింది ఆన్సర్. ఇంకొక నెంబర్ చేద్దామండి. మోర్ ఎగ్జాంపుల్స్ మనం చేద్దాం. మీరు కూడా మీరు ఓన్ గా కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. సార్ మనం ఇప్పుడు 43 చేద్దామండి. 43కి నాకు స్క్వేర్ వాల్యూ కావాలి. మీకేం చెప్పాను నేను? రెఫరెన్స్ నెంబర్ ఏంటి అవుతుంది? దానికి 50 అవుతుంది. 50కి 43కి ఏమవుతుంది? డిఫరెన్స్ కదా అవుతుంది. తగ్గించాలి అంటే -7 చేస్తే మనకి ఏమొస్తుందంటే 43 వస్తుంది. క్లియర్ సార్? ఇప్పుడు 7 ఉంది, మైనస్ చూద్దాం. 7 స్క్వేర్ ఎంత అండి? 49. రైట్, నెక్స్ట్ ఏం చెప్పాను నేను? ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి 25 తీసుకోవాలి. ఈ 25కి 7 ఏం చేయాలి? మైనస్ కదా మనకి. సో 25లో 7 తీస్తే ఏమవుతుంది? 18 అవుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. రైట్, వన్ మోర్ ఎగ్జాంపుల్ మనం చేద్దాం. సార్ 25 కదా, మనం ఇక్కడ 28 చేద్దామండి. 28 చేద్దాం మీకు ఈజీగా అర్థం కావడం కోసం. 28 మళ్ళీ చూసుకోండి. 50కి ఇక్కడ 50కి తీసుకుంటే 50కి 28 రావాలంటే ఏం చేయాలి? మనము 22 మైనస్ చేయాలి కదా. 22 మైనస్ చేయాలి. 22 స్క్వేర్ అంటే ఎంత అండి? 22 స్క్వేర్ అంటే 484. అంటే 84 మనం తీసుకుంటాం. ఆ 4 పక్కన పెడతాం.
రైట్, ఇక్కడ ఏముందండి 25 కదా ఫస్ట్ నెంబర్, 25కి -22 ఎంత అవుతుందండి 3 అవుతుంది. 3 ఇక్కడ 4 ఉంది కదా ఎక్స్ట్రా 7, 3 4 7 784 అంటే క్లియర్గా అర్థమవుతుంది మీ కాన్సెప్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చేస్తాను చూడండి క్లియర్గా. మీరు మోర్ ప్రాక్టీస్, మీకు ఇందులో ఉన్న నెంబర్స్ అన్ని ఒకసారి మీరు క్లియర్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామ్లో మీరు ఒక 5 సెకండ్స్లో ఆన్సర్ ఈజీగా మీరు చేసేసేవచ్చు వితౌట్ క్యాలిక్యులేషన్. సార్ నేను ఇప్పుడు 71 చేస్తానండి, 71 చేస్తాను. చూసుకోవాలి రెఫరెన్స్ నెంబర్ 50 కన్నా ఎంత ఎక్కువ ఉందండి 21 ఎక్కువ ఉంది. 21కి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందండి 441 అంటే 41. ఈ 4 అలా ఉంచాను పక్కకి. ఫస్ట్ నెంబర్ ఏంటంటే మనకి 25 కదా, 25కి 21 యాడ్ చేయండి ఎంత అవుతుందండి 46 అవుతుందండి. ఇక్కడ ఇంకో 4 ఉంది కదా 46 4 50 అవుతుందండి ఆన్సర్. దట్ ఈస్ ద ఆన్సర్. అంటే మనకి 25 స్క్వేర్ కానీ మీకు పెర్ఫెక్ట్గా వచ్చేసినట్లయితే మీరు ఈజీగా చేసేసేవచ్చు. ఇది అంతా కూడా 25 to 75 వరకు. మరి 75 నుంచి 125 వరకు ఎలా చేయాలి సార్? అది ఇంకా ఈజీగా ఉంటుంది. ఇదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటే చూసుకోండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ 37 చేస్తాను చూడండి క్లియర్గా. 37 చేస్తాను. ముందేం చూసుకోండి రెఫరెన్స్ నెంబర్ ఏమవుతుంది 50 అవుతుంది ఫస్ట్ స్టెప్. సో 50 కంటే 37 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందండి 13 తక్కువ ఉంది. 13 తక్కువ ఉంది. రైట్, 13కి స్క్వేర్ ఏమవుతుంది నీకు వచ్చు 169. 169లో ఒక 69 మనం తీసుకుంటాం, 1 పక్కన పెట్టాను నేను. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ ఏంటండి 25 కదా, 25 కదా ఫస్ట్ నెంబర్. ఈ 25లో 13 తీసేయండి 12 వస్తుంది. ఇక్కడ 1 ఉంచాం కదా పక్కకి, 12 1 13. దట్ ఈస్ ద ఆన్సర్. 13 16 మనం వితౌట్ క్యాలిక్యులేషన్ ఈజీగా చేయొచ్చు. మీరు మోర్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ ఇదంతా కూడా లేకుండా మనము సింపుల్గా చేసేసేయచ్చు. రైట్, సో మీ అందరూ కూడా ఒకసారి విత్ ఇన్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ ట్రై చేయండి. 66కి స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది వితౌట్ క్యాలిక్యులేషన్ మనం ఈజీగా చేయొచ్చు. 66కి స్క్వేర్ చేస్తే మనకి ఎంత అవుతుంది? వెరీ సింపుల్ సార్, 50కి దగ్గరలో 16 ఉంది అంటే 16 ఎక్కువ ఉంది. 16 స్క్వేర్ 256, 2 ఎక్కువ ఉంది అక్కడ. 25 16 ఎంత అవుతుంది 41. 41 to 43. దట్ ఈస్ ద ఆన్సర్. లేదు సార్ నేను చెక్ చేసుకుంటాను ఒకసారి. 6 6 36, 6 6 36 339. ఇది కూడా 396 వచ్చింది కదా ఆన్సర్. సో మనం వితౌట్ క్యాలిక్యులేషన్ మీకు అనిపించవచ్చు పెద్ద ప్రాసెస్ లాగా. మీరు మోర్ ప్రాక్టీస్ కానీ చేస్తే ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఇంకా మీరు ఎటువంటి క్యాలిక్యులేషన్ కూడా చేయవలసిన అవసరం లేదు. ఇది ఏంటంటే ఇది 25 నుంచి 75 వరకు వస్తే ఇది ప్రాసెస్. సార్ మరి 75 నుంచి 125 వరకు వస్తే ఏం చేయాలి సార్? 75 నుంచి 125 వరకు వస్తే మనకు ఫస్ట్ ఏం తెలియాలంటే రెఫరెన్స్ నెంబర్ తెలియాలి. రెఫరెన్స్ నెంబర్ 100 ఇక్కడ 100. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సరదాగా మనము 107 తీసుకుందాం. 107కి నేను స్క్వేర్ ఫైండ్ చేయాలి. 107కి నేను స్క్వేర్ ని ఫైండ్ చేయాలి. రైట్, రెఫరెన్స్ నెంబర్ ఇదే కదండి, రెఫరెన్స్ నెంబర్ ఇదే కదండి 100. 100 కంటే 107 ఏమవుతుంది 7 ఎక్కువ అవుతుంది కదా. 7 అంటే +7. సో 7 స్క్వేర్ అంటే 49 మీకు తెలిసిన విషయమే. అయితే ఇందాక దాంట్లో మనం ఏం చేసాము, ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేసాం ఈ వాల్యూని. ఇక్కడ అలా కాదండి, 75 నెంబర్ దాటిపోతే ఇక్కడ ఎంత అయితే ఉంటుందో దానికి యాడ్ చేయండి. 107కి 7 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 114 అవుతుంది కదా. దట్ ఈస్ ద ఆన్సర్ 11,449. ఎందుకంటే ఎగ్జామ్లో 107 స్క్వేర్ ఫైండ్ చేయమంటే టైం పట్టేస్తుంది మనకి, పర్టికులర్గా మనం ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి చూసుకోవాలి క్లియర్గా. సో మనకి షార్ట్ కట్ మీరు నేర్చుకునే ప్రయత్నం చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఆన్సర్ వచ్చింది కదా ఆన్సర్. రైట్, వన్ మోర్ ఎగ్జాంపుల్ మనం చేద్దాం. ఏం వరీ అవ్వద్దు, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు క్లియర్గా నేర్చుకోండి. అవసరం మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి వీడియోని మీరు చూస్తే మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. సార్ మనకి దగ్గరలో ఒక 87 చేద్దామండి. 87 చేద్దాం. చూసుకుంటాం రిఫరెన్స్ నెంబర్ 75 దాటేసింది కాబట్టి రిఫరెన్స్ నెంబర్ ఏమవుతుందంటే 100 అవుతుంది. 75 దాటేసింది కాబట్టి రిఫరెన్స్ నెంబర్ ఏమవుతుందంటే 100 అవుతుంది. మరి ఇది 100 కన్నా తక్కువ కదా. ఎంత అండి తక్కువ ఉంది 13 తక్కువ ఉంది. 13 తక్కువ ఉంది. రైట్, 13కి స్క్వేర్ ఎంత అండి? 13కి స్క్వేర్ 169 కదా. మనం మొత్తం తీసుకోము, ఒక 69 వస్తుంది ఆన్సర్లో. ఆ 1 పక్కన పెట్టుకుంటాం జాగ్రత్తగా. ఏం చెప్పాను నేను, ఫస్ట్ నెంబర్ కాదు, ఇక్కడ ఎంత అయితే ఉంటుందో దానికే మనం చెయ్యాలి. 87లో 13 మైనస్ చేయాలి కదా. ఎంత అండి వస్తుంది 74 వస్తుందండి. ఇక్కడ 1 ఉంది కదా ఆల్రెడీ, ఆ 1 కలపండి 75 అవుతుందండి. క్లియరా? లేదు సార్ నేను చెక్ చేసుకుంటాను సార్. చెక్ చేసుకోండి, తప్పేముంది. 7 7 జార్ 49, 7 8 జార్ 56 4 60, 8 7 జార్ 56, 8 8 జార్ 64 5 69. మీరు క్యాల్కులేషన్ చేసి టైం పట్టేస్తుంది కొన్నిసార్లు, మనకి మల్టిప్లికేషన్స్ రాంగ్ కూడా అవ్వచ్చు కదా. ఫ్లో ఆ స్పీడ్ అలా చేసే అవకాశం ఉంది కాబట్టి మోర్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీ అవుతుంది. ఇంకొక నెంబర్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు కూడా చేయాలి. 10 సెకండ్స్ టైం కూడా తీసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మనము 119 తీసుకుందామండి. 119 ఏం చేయాలి సార్? 119 రెఫరెన్స్ నెంబర్ ఏమవుతుంది సార్? 100 అవుతుంది. 100 కన్నా 119 ఏమైంది? 19 ఎక్కువ ఉంది అంటే ప్లస్ 19. ఓకే, వెరీ గుడ్. 19 స్క్వేర్ ఎంత అండి? 361 అండి. అంటే వన్స్ ప్లేస్ లో మనకి అదే మీన్ వన్స్ టెన్స్ ప్లేస్ 61 ఉంది. 3 పక్కన పెట్టేసుకుందాం. ఈ 19 ఏం చేయమని చెప్పాను, దానికి యాడ్ చేయాలి. 119 19 138 138 ఇక్కడ 3 ఉంది, 141. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇలా మనము అన్నిటికీ కూడా మనము స్క్వేర్ నెంబర్స్ ఫైండ్ చేయొచ్చు. సార్ మరి స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ చేయాలి సార్? ముందు మనం వీటి మీద మీకు ఫుల్ గ్రిప్ వస్తే మనం స్క్వేర్ రూట్స్ చేసే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనండి. ఫైనల్ గా రెండు కంపేర్ చేస్తే మీకు పక్క పక్కన పెడుతూ ఒకసారి చెప్తాను చూడండి. నేను ఇక్కడ 2 నెంబర్స్ తీసుకుంటాను. 49 స్క్వేర్ ఒక నెంబర్ చేద్దాం. రైట్. నెక్స్ట్ 68 స్క్వేర్ ఒక నెంబర్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసాయండి టాపిక్. ఎవరైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో పెడితే నేను మీకు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ 97 హోల్ స్క్వేర్ ఒక నెంబర్ చేద్దాం. రైట్. ఫోర్త్ వన్ 115 ఒక నెంబర్ చేద్దామండి. ఓకేనా? సరే, క్లియర్గా మనం చేసే ప్రయత్నం చేద్దాం. చూద్దామండి. మీరు ఫస్ట్ థింక్ చేసుకోవాలి, వాడు ఇచ్చిన నెంబర్ ఏ సిరీస్ లో ఉంది. 25కి 75 ఉందా, 75కి 125 ఉందా? మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ 25కి 75కే ఉంది. సో ఇక రెఫరెన్స్ నెంబర్ ఏమవుతుందంటే 50 అవుతుంది. రెఫరెన్స్ నెంబర్ ఏమో 50 అవుతుంది. ఇక్కడ 50 కన్నా ఈ నెంబర్ ఏమైంది అండి? 1 తక్కువ ఉంది కదా. 50 కంటే నెంబర్ 1 తక్కువ ఉంది కదా. 1 ఉందండి తక్కువ, అంటే -1. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 కదా. నాకు 2 డిజిట్స్ కావాలి కదా, అంటే ఇక్కడ 0 పెట్టుకుంటారు. 1 ఇంకేం లేదు కాబట్టి ఆప్షన్. రైట్. ఈ నెంబర్ మనం ఏం తీసుకోవాలి? 25 కదా ఫస్ట్ నెంబర్ అవుతుంది. 25కి 75 సిరీస్ కాబట్టి 25 అవుతుంది ఫస్ట్ నెంబర్. 25లో ఈ 1 తీసేయండి, 24 అవుతుందండి ఆన్సర్. ఓకేనా? 68 చేయాలి. మళ్ళీ సేమ్ రెఫరెన్స్ నెంబర్ 50. 50 కంటే ఎంత అంటే ఎక్కువది? 18 ఎక్కువ ఉందండి. 18 ఎక్కువ ఉంది. 18 స్క్వేర్ అంటే ఏంటండి? 364. 18 స్క్వేర్ అంటే ఏమవుతుంది? సారీ, 324. 3 పక్కన పెట్టుకున్నాను నేను. ఫస్ట్ నెంబర్ ఏంటంటే 25 కదా ఫస్ట్ నెంబర్. 25 18 ఎంత అవుతుందండి? 43 అవుతుందండి. 43 ఈ 3 ఎంత అవుతుందండి? 46 అవుతుందండి. చూడండి ఎంత సింపుల్ గా వస్తుందో మనకి ఆన్సర్స్. నెక్స్ట్ 97 స్క్వేర్ అన్నాడు, అంటే ఇది 75 దాటేసింది కదా. 75 దాటిస్తే మనకి ఏమవుతుంది? 100 అవుతుంది రిఫరెన్స్ నెంబర్. 100 కంటే ఎంత తక్కువ ఉండేది? 3 తక్కువ ఉంది ఇక్కడ. 3 స్క్వేర్ అంటే 9 కదా. మనకి సింగిల్ గా డబల్ కావాలి కాబట్టి 0 పెట్టేసుకుంటాం. ఏం చెప్పాను నేను ఇక్కడ? ఫస్ట్ నెంబర్ కూడా కక్కర్లేదు, వాడి ఇచ్చిన నెంబర్కే మనం చేస్తాం. 97లో 3 తీస్తే 94. వెరీ ఈజీ. 115 కావాలి. ఇది కూడా మనకి 75కి 125కి మిడిల్లో ఉంది. ఇది రెఫరెన్స్ నెంబర్ 100 అవుతుంది. 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 15 ఎక్కువ ఉంది. రైట్. 15 స్క్వేర్ అంటే ఏమవుతుందండి? 225 కదా. ఆ 2 పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ తిరిగి యాడ్ చేద్దాం. 115 15 130 130 ఇక 2 ఉంది కదా. 132 ఇస్ ద ఆన్సర్. సో సింపుల్ కాన్సెప్ట్. మీరు ఒకసారి క్లియర్గా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు వచ్చేస్తాయి ఆన్సర్స్. 1 or 2 టైమ్స్ మీరు వీడియో చేసి అన్ని నెంబర్స్కి ప్రాక్టీస్ చేస్తే మీరు ఓన్గా మీరే రేపు పొద్దున ఎక్స్ప్లెయిన్ చేసే స్థాయికి వచ్చేస్తారు. అంత ఈజీగా ఉంటుంది, మీరు సింపుల్గా చేసేసేవచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెడితే మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.